ఏమి చేశాడని చెప్పుకునే పరిస్థితి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరినైనా అడగండి, శ్రీనివాస్ మండలి జనసేన పార్టీకి ఏం చేశారని ఓయూ స్టూడెంట్స్ అడగండి, ఓయూ జనసేన కార్యకర్తలను అడగండి. లేకపోతే మీరు అదే చెప్తున్నా 2018 మీటింగ్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఏమేం జరిగిందో అడగండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించడానికి ఈ రోజు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అని నేను అడుగుతున్నా. అదే మేడం, ఇంకొక 3-4 రోజుల్లో కార్యవర్గం ఏర్పాటు చేసి ప్రణాళిక చెప్తాము. పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి ఎన్ని రకాల కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి మాకన్నీ తెలుసు. జరుగుతున్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే ఏం చేయాలి? కోవర్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆ 20 సీట్ల కీలకంగా మరి సీఎం గారు రేపు అవ్వచ్చేమో, ఎవరు చూడండి అవ్వాడు బరాబర్ 20 సీట్ల సీఎం చరిత్రలో చూపించండి నాకు. పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించి మాట్లాడండి. అదే మేడం, గెలిపించడానికే ఉన్నాం మేము, గెలిపించడానికే ఉన్నాము. అన్ని సమితులు ఏర్పాటు చేసుకొని జనసేన పార్టీలో ఏ నాయకుడు పోటీ చేసినా కానీ గెలిపించే అవకాశాలు ఎన్నొస్తే మాకెందుకు? మనకి నాయకుడిని అధిష్టానాన్ని ఫాలో అని మీలాంటి ఆర్గనైజేషన్స్ వల్ల ఏం యూజ్ లేదు. చాలా మంది అధిష్టానం అంటే ఒక వ్యక్తి కాదు, అధిష్టానం అంటే ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థ అంటే ఒక పార్టీ వ్యవస్థ. సిద్ధాంతాలు ఈ రోజు జనసేన సపోర్ట్ చేస్తుంటే సిద్ధాంతాలు మాత్రమే. కులాలను కలిపే విధానము, కులాలను విచ్ఛిన్నం చేసే విధానంలో ఉండే పార్టీలతో మేము ఉండలేము. కేవలం కులాలను కలిపే విధానం చేస్తుంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రమే. ఈ రోజు ఆయన కావాలి కానీ నాయకత్వం ఆయన కావాలి వేరే మేము ఒప్పుకోము. ఇవ్వండి ఇవ్వండి జనసేన పార్టీకి పవర్ షేరింగ్ లేకుండా సముచితమైన స్థానాలు కల్పించకుండా రాజకీయం జరగదు, ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉండండి, నీతివంతమైన నాయకుడు ఎవరు లేరు. ఆయన సీఎం చేస్తారు. మీ అభ్యంతరం ఏంటి? వాసుదేవన్ గారు ఒక మాట చెప్తున్నాను, 2014లో ఏమి ఆశించకుండా చెప్పారని మీ నాయకుడు చెప్తున్నారుగా. అదే నాయకుడిని మేడం, మీ నాయకుడు కరెక్ట్ వెళ్ళకపోతే ఈ రోజు జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. రేపటి నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు, జనసేన పార్టీ రేపు మీరు కూడా సీఎం అవ్వాలి. ఆ స్థాయి వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో లేదు. మాకు మా లాస్ట్ బ్రీత్ ఉన్న వరకు మా నాయకుడే సీఎం కావాలి, మేము కాదు. వ్యక్తి ఆరాధన కరెక్ట్ కాదు మేడం, గుర్తుపెట్టుకోండి. వ్యక్తి ఆరాధన వ్యక్తి ఆరాధన చేయకండి. వ్యక్తిత్వ ఆరాధన మంచిది, వ్యక్తి ఆరాధన మంచిది కాదు. ఈ రోజు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వచ్చు, రేపు మీరు కూడా సీఎం అవ్వాలి. వైసీపీ పార్టీలో టీడీపీ పార్టీలో అవ్వలేరు. మేము ఆరాధించుకుంటామా పూజించుకుంటాం, అది మా ఇష్టం. పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చాము మాట్లాడుతున్నాం మేడం, పబ్లిక్ ప్లాట్ఫామ్ మాట్లాడుతున్నాము, పబ్లిక్ ప్లాట్ఫామ్ మాట్లాడుతున్నాం. ఇది ఒక పార్టీలో వ్యవస్థకు సంబంధించినవి, ఒక కుటుంబానికి ఒక మనిషికి సంబంధించినవి కాదు. మీరేం చేశారో చెప్పండి. మీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు ఈ రోజు? అర్హత సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అర్హత ఒక్కటి చాలు. సిటిజన్ ఆఫ్ ఇండియా ఓటు ఉంటే చాలు, ఎవరికైనా అర్హతే. ఒక ఏదో ఒక లైన్ మీరు ఒక రిజిస్ట్రేషన్ శ్రీనివాస్ గారు మీకు ఒక ప్రశ్న. ఆయన కోవర్ట్ల గురించి మాట్లాడుతుంటే మీరెందుకు భుజాలు తడువుకుంటారు? పార్టీలో ఉన్న కోవర్ట్ల గురించి మాట్లాడుకుంటే మీరు కూడా కోవర్టేనా? లేదండి, నేను జనసేన కోవర్ట్ని. జనసేన పార్టీకి సపోర్ట్ చేసే కోవర్ట్ని. మమ్మల్ని కొనే స్థాయి అయితే లేదండి. 2009 ప్రజారాజ్యం పనికిరాదని ఎలాగ మీరు కోవట్ అవుతారు? జనసేన కోవట్ని ఆరాధన పనికిరాదని ఆయనే చెప్తున్నారు, నేను కోవట్ అంటున్నారు. అంటే ఆయన జనసేనకి కోవట్ అవసరం. మీకు అర్థమైందో లేదో, వ్యక్తిత్వ ఆరాధన మంచిది, వ్యక్తి ఆరాధన మంచిది కాదన్న. వ్యక్తి ఆరాధన మంచిది, దానికి మేడం గారు అర్థం చేస్తున్నారు లేదు, మనకు అర్థం కావట్లేదు. మరి ఈ లోపల సప్తగిరి ప్రసాద్ గారు మీరు ఏదో చెప్పాలనుకున్నారు ఒకసారి. ఇప్పుడు ఒకటి సార్, శ్రీనివాస్ గారు ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. ఆయన సర్వోన్నతమైనటువంటి హక్కులు కలిగిన వ్యక్తి. మిగతా మా ముగ్గురు ప్యానల్లో ఓన్లీ అధికార ప్రతినిధులు, లేకుంటే జిల్లా అధికారులు. మేమేమైనా కానీ మా అధినేత చెప్పినటువంటి మాటల్ని, మా అధినేత చెప్పినటువంటి విషయాల్ని ఫాలో అయ్యే వాళ్ళమే. వీఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు టేక్ ఏ ఇండిపెండెంట్ డెసిషన్. ఆ శక్తి మాకు లేదు. ఈ ప్యానల్లో
పూర్తిగా తన పార్టీ పైన శక్తి వ్యక్తులు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి